అందరికీ నమస్కారం. P5 మీడియా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కమలా నర్సింగ్ హోమ్లో ఉన్నాం. ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ కమలా గారు మనతో ఉన్నారు. ప్రతి స్త్రీకి కూడా తల్లి కావాలనేది చిరకాల కోరిక. అయితే నేటి యుగంలో వచ్చినటువంటి ఆరోగ్య మార్పుల్లో భాగంగా థైరాయిడ్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు తల్లి కాలేకపోతున్నారనేటువంటి అపోహలు ఉన్నాయి. అయితే ఈ అపోహలకు సంబంధించి మనకి డాక్టర్ కమలా గారు పూర్తిగా కూడా థైరాయిడ్ వల్ల గర్భం రాకపోవటానికి గల కారణాలేంది, ఒకవేళ థైరాయిడ్ కనుక అటాక్ అయితే దాన్ని నివారించి గర్భవతిగా కూడా ఒక స్త్రీకి గర్భవతిని చేయడానికి కూడా థైరాయిడ్ సంబంధించి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి తదితర విషయాలు మనం మేడం గారితో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా థైరాయిడ్ వల్ల గర్భం వస్తుందా రాదా అనేది ప్రధానంగా అపోహ అయితే ఉంది. అసలు ఈ థైరాయిడ్ అనేది ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళకి వస్తుంది, ప్రత్యేకించి స్త్రీలకే వస్తుందా ఈ వ్యాధి? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కమల. థైరాయిడ్ అనేది దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి. కంజనైటల్ థైరాయిడ్ అంటే బిడ్డ పుట్టినప్పుడు కూడా వచ్చేదాన్ని కంజనైటల్ థైరాయిడ్ అంటారు. దాని తర్వాత ఏజ్ గ్రూప్ అయినా థైరాయిడ్ ప్రాబ్లం అనేది రావచ్చు. తర్వాత థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అసలుకి అనేది జస్ట్ మిత్ అండి. అది మిత్ అంటే అపోహ అంటాం దాన్ని. థైరాయిడ్ కంట్రోల్లో ఉండి థైరాయిడ్ లెవెల్స్ అంతా నార్మల్ గా ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ థైరాయిడ్ అనేది లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే లేడీస్ కి ఒక రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, జెంట్స్ కి ఒక రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒక ఉమెన్ కి థైరాయిడ్ కనుక అటాక్ అయితే దాన్ని ప్రాథమిక స్టేజ్ లో మనం ఎలా గుర్తించాలి? దానికి డోసేజ్ మెడిసిన్ ఎంత డోసేజ్ వాడాలి మేడం? మెయిన్ గా గర్ల్స్ కి అయితేనండి టీనేజ్ టైంలో వస్తే మాత్రం మెయిన్ గా వెయిట్ గెయిన్ వస్తారు, తర్వాత డల్ గా ఉంటుంటారు, లెథార్జిక్ గా ఉంటారు, అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ మెయిన్ గా పీరియడ్స్ రెగ్యులర్ అవుతా ఉంటాయి. వెయిట్ గెయిన్ పెరుగుతా ఉండి జనరల్ గా మదర్స్ తీసుకొస్తుంటారు, అమ్మ బిడ్డ లావ్ అయిపోతుంది, డల్ గా పడుకుంటుంది, పీరియడ్స్ 3 నెలలకి 4 నెలలకి వస్తున్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఇండికేషన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాలి మనం టీనేజ్ గర్ల్స్ లో అయితే. తర్వాత అలాగే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత అయితే మళ్ళీ అలాగే సేమ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ప్రెగ్నెన్సీ రావడానికి డిలే అవటం లేడీస్ లో జరుగుతూ ఉంటది. జెంట్స్ లోకి వచ్చేటప్పటికైతే మూడ్ డిస్టర్బెన్సెస్, వెయిట్ పెరిగిపోతా ఉంటారు, వాళ్ళకి ఆ డల్నెస్ వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే జెంట్స్ లో అయితే ఈ ప్రెగ్నెన్సీకి వాడుకునేటప్పుడు ఇద్దరికి జెంట్స్ కి లేడీస్ కి ఇద్దరిని చూపించుకోమంటాం. అందుకోసమే జెంట్స్ లో అయితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంటది వాళ్ళకి. అంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, ఆలిగోస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతా ఉంటది. ఈ ప్రాబ్లమ్స్ మెన్ లో ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. మేడం, మన దగ్గరికి చికిత్స కోసం వచ్చినటువంటి ఒక ఉమెన్ కి మనం ఈ థైరాయిడ్ ని ఏ స్టేజ్ లో గుర్తించవచ్చు, దానికి సంబంధించి ఏ టెస్టులు నిర్వహిస్తాం, ఒకవేళ థైరాయిడ్ కనుక పీక్ స్టేజ్ లో కనుక ఉంటే దానికి సంబంధించి అంటే కొన్ని ఇప్పుడు విలేజెస్ లో కొన్ని క్లినిక్ లో కూడా వాళ్ళు దాన్ని సివియర్ అయిన దగ్గర ఇలాంటి సీనియర్స్ దగ్గరికి వస్తూ ఉన్నారు. దీనికి ఎలాంటి చికిత్స చేసుకోవాలి, ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి చికిత్స చేసుకోవాలి? అదేనండి, ఇప్పుడు మనకి మెయిన్ గా ఈ కంప్లైంట్స్ తో వచ్చినప్పుడు ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ అని చేస్తాం. థైరాయిడ్ ప్రొఫైల్ అంటే TSH, T3, T4 లెవెల్స్ అనేవి చూస్తాము. దాంతో మనకి చిన్న బ్లడ్ టెస్ట్ తో తెలిసిపోద్ది థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని. అలాగే వాటితో పాటు స్కానింగ్ చూస్తాం, ఇంకా మిగతా హార్మోన్స్ ఏదైనా అవసరం అయితే చూస్తాం. ఎందుకంటే జనరల్ గా థైరాయిడ్ అనేది మిగతా హార్మోన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ప్రొలాక్టిన్ హార్మోన్, FSH, LH అనే హార్మోన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఎంత లెవెల్స్ ఉన్నాయో చూసుకొని దానికి ఎల్ట్రాక్సిన్ అనే టాబ్లెట్ అంటే ఎల్థైరాక్సిన్ అనే టాబ్లెట్ మొదలు పెడతాం. వాళ్ళకి TSH లెవెల్స్ ఏ డోస్ లో ఉందో ఏ లెవెల్స్ లో ఉందో చూసుకొని దాన్ని బట్టి స్టార్టింగ్ 12.5 నుంచి స్టార్ట్ చేస్తాం ఎల్థైరాక్సిన్ అనేది. దాని నుంచి 100, 125, 150 దాకా కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందండి. ఒక గర్భిణీ స్త్రీకి థైరాయిడ్ కనుక అటాక్ అయింది, అమ్మాయి డెలివరీ అయింది, తర్వాత తల్లి నుంచి కూడా బిడ్డకి థైరాయిడ్ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కనుక అటాక్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? లేకపోతే గర్భిణీ స్త్రీ డెలివరీ అయిపోయిన తర్వాత ఆమెకి థైరాయిడ్ కూడా తగ్గే అవకాశాలు లేవు? జనరల్ గా మదర్ కన్సీవ్ అయిన తర్వాత థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే బిడ్డకి ఎఫెక్ట్ అవ్వదండి. అంటే ఫస్ట్ 3 months దాకా మదర్ నుంచి వెళ్లే థైరాయిడే పనిచేస్తుంది బిడ్డకి. 12 weeks తర్వాత నుంచి థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది బిడ్డకి లోపల. సో థైరాయిడ్ ప్రొడక్షన్ అనేది దానికి స్టార్ట్ అవుతుంది. అయినా కానీ డెలివరీ అయిన తర్వాత కూడా ఫస్ట్ 24 hours లో పిడియాట్రిషియన్ ఒకసారి థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేస్తారు బిడ్డకి. నార్మల్ గా ఉంటే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒకవేళ ఏదన్నా తేడా ఉంది అంటే బిడ్డకు కూడా థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎల్థైరాక్సిన్ అనేది మినిమల్ డోసెస్ తో స్టార్ట్ చేస్తారు పిడియాట్రిషియన్. ఒక ప్రెగ్నెంట్ లేడీకి థైరాయిడ్ కనుక అటాక్ అయితే ఆ అమ్మాయి తీసుకోవాల్సినటువంటి ఫుడ్ అంటే మనకి
నిత్యం తీసుకునే ఫుడ్ తీసుకోవచ్చా? దాంట్లో ఏమైనా రకాలు ఉన్నాయి? ఎక్కువ ఫుడ్స్ రిచ్ ఇన్ అయోడిన్ తీసుకోవాలండి. ఫుడ్స్ రిచ్ ఇన్ అయోడిన్, సెలీనియం, విటమిన్ సి ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. అవి ఎక్కువగా ఏంటంటే మనకి ఫ్రూట్స్ లో ఉంటాయి. బెర్రీస్, స్ట్రాబెర్రీస్, వాటర్ మెలన్, ఆరెంజెస్, సిట్రస్ ఫ్రూట్స్, అవకాడో, ఇలాంటి వాటిలో రిచ్ ఇన్ సోర్స్ ఆఫ్ అయోడిన్. అలాగే ఫిష్ అండ్ ష్రింప్ అంటే ప్రాన్స్, సీ ఫుడ్స్, వీటిలో ఎక్కువ ఉంటాయి. అలాగే చీజ్, మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ లో ఎక్కువ ఉంటుంది మనకి అయోడిన్ అనేది. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే 2 items ని అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే థైరాయిడ్ ఉన్న పేషెంట్స్. క్యాబేజ్ ఒకటి, బ్రొకోలీ ఒకటి అనేది అవాయిడ్ చేయడం బెటర్. మనకు థైరాయిడ్ లో కనుక కంట్రోల్ కనుక కాకపోతే ప్రెగ్నెన్సీలో కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతేనండి జనరల్ గా మదర్ వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతా ఉంటారు. వెయిట్ గెయిన్ ఎక్కువైనందువల్ల బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి, అంటే పిఏహెచ్ అంటాము. అలాగే బేబీ గ్రోత్ తగ్గే అవకాశాలు ఉంటాయి, ఐయుజిఆర్ అంటాం దాన్ని. అలాగే ప్రీటర్మ్ డెలివరీలు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎనీమియా వచ్చే అవకాశాలు ఉంటాయండి ప్రెగ్నెన్సీలో. అందుకని థైరాయిడ్ కంట్రోల్లో ఉండేట్టు చూసుకోవాలి. దీనికి ఇంజెక్షన్స్ ఏమైనా వాడచ్చు మేడం? ఇంజెక్షన్స్ అనేది ఏమి ఉండదండి, దానికి మెయిన్ టాబ్లెట్స్ ఎల్-థైరాక్సిన్ అనే టాబ్లెట్స్ వాడతాం. కాకపోతే థైరాయిడ్ లో కూడా 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి హైపోథైరాయిడిజం అంటాం, ఒకటి హైపర్ థైరాయిడిజం అంటాం. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ తక్కువగా పనిచేస్తుంది, దానికి మనం థైరాయిడ్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంటది, దాన్ని తగ్గించడానికి వేరే టాబ్లెట్స్ ఉంటాయి, అంటే మెథిమజోల్, కార్బిమజోల్ అనేవి వాడతాం దానికి. చూసారు కదండి, థైరాయిడ్ కనుక ఉంటే ఎలాంటి సంకోచం లేదు, భయపడాల్సిన పని లేదు. అందరూ కూడా హ్యాపీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఒకసారి గుంటూరు రోడ్లోనే కమలా నర్సింగ్ హోమ్ డాక్టర్ కమలా గారు దీనికి సంబంధించి కూడా పూర్తి చికిత్స అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు. ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి అడ్రస్, అదేవిధంగా కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో దాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.